హాయ్ మామ! మన టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఎలా నడుస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది 'పోకిరి' నుంచి. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రెండ్ అలా నడుస్తుంది. అలా రీ రిలీజ్ అయ్యి హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. నెంబర్ 10 'ఓయ్' మూవీ. రీసెంట్‌గా ఆడింది ఈ ఫిల్మ్ అండ్ ఫిబ్రవరి 14 రీ రిలీజ్ అయింది. అడ్వాన్స్ బుకింగ్‌తోనే 1,00,00,000 మార్క్ దాటగా అండ్ డే 1 1,50,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. రిమైనింగ్ డేస్‌లో మరో 30,00,000 పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో అండ్ టోటల్‌గా 1.8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఎగ్జాక్ట్‌లీ ఈ మూవీ చూసుకుంటే వైజాగ్‌లో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. 9థ్ ప్లేస్‌లో ఉంది. 9థ్ ప్లేస్‌లో నిలిచింది 'ఒక్కడు' మూవీ. అండ్ డే 1 నైజాంలో 78,00,000 వరల్డ్ వైడ్‌గా 2 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా రీ రిలీజ్ కలెక్ట్ చేసిన గ్రాస్ 2.5 కోట్లు. నెంబర్ 8 'సూర్య సన్ ఆఫ్ కృష్ణ'. సూర్య గారికి తెలుగులో మార్కెట్ ఎలా ఉంటుందో మరోసారి చూపెట్టిన సినిమా. అండ్ డే 1 నైజాంలో 50,00,000 తెలుగు స్టేట్‌లో 1.4 కోట్లు కలెక్ట్ చేయగా అండ్ వరల్డ్ వైడ్‌గా 1.4 కోట్లు కలెక్ట్ చేసింది. రీ రిలీజ్‌లో ఫుల్ రన్ దక్కించుకుంది. అండ్ టోటల్‌గా 2.8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి దుమ్ము లేపింది. నెంబర్ 7 'జల్సా'. రీ రిలీజ్‌లో స్టిల్ టాప్ గ్రాస్‌లో ఉన్న ఫిల్మ్. అండ్ నైజాంలో 1.2 కోట్లు, తెలుగు స్టేట్‌లో 2.5 కోట్లు, వరల్డ్ వైడ్‌గా 3.2 కోట్లు కలెక్ట్ చేస్తూ టోటల్ గ్రాస్ అండ్ 3.2 కోట్లు కలెక్ట్ చేసి దుమ్ము లేపింది. 6th ప్లేస్‌లో రీ రిలీజ్ ట్రెండ్‌లో అండ్ 'ఆరెంజ్' మూవీ నిలిచింది. అండ్ 'ఆరెంజ్‌కి' నైజాంలో వచ్చిన గ్రాస్ 75,00,000, తెలుగు స్టేట్‌లో 1.4 కోట్లు, వరల్డ్ వైడ్‌గా 1.5 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఫుల్ రన్‌లో ఏకంగా 3.4 కోట్లు కలెక్ట్ చేసి తన నెంబర్ 5 టాప్ ప్లేస్‌లో రన్ అవుతుంది 'ఈ నగరానికి ఏమంది' మూవీ. ఈ మూవీ నైజాంలో 80,00,000 గ్రాస్‌తో రీ రిలీజ్‌లో ఆ టయానికి అండ్ 'ఖుషి' మూవీ తర్వాత ప్లేస్‌లో ఉండగా డే 1 1.7 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి రీ రిలీజ్‌లో లాంగ్ రన్ దక్కించుకుంటూ 3.5 కోట్ల గ్రాస్‌తో మైండ్ బ్లాక్ చేసింది. నెంబర్ 4 కెమెరామెన్ గంగతో 'రాంబాబు'. అండ్ ఈ ఫిల్మ్ ఫ్యాన్స్ కాకుండా ప్రొడ్యూసర్ కాకుండా రిలీజ్ అయింది. అన్ఎక్స్‌పెక్టెడ్ రెస్పాన్స్ దక్కించుకుంటూ అండ్ డే 1 1.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ టాప్ నాచ్‌లో నిలిచింది. టోటల్ గ్రాస్ 3.6 కోట్లు. నెంబర్ 3 'సింహాద్రి' మూవీ. డే 1 నైజాంలో 1,06,00,000 గ్రాస్‌తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టకపోయినా డే 1 4 కోట్ల గ్రాస్‌తో రిమైనింగ్ డేస్‌లో మరో 60,00,000 కలెక్ట్ చేయడంతో అండ్ టోటల్ గ్రాస్ 4.6 కోట్ల వరకు చేరుకుంది. నెంబర్ 2 'బిజినెస్ మ్యాన్'. డే 1 నైజాంలో 2.4 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఇప్పట్లో ఏ మూవీ రికార్డ్ బ్రేక్ చేయని విధంగా పెట్టగా తెలుగు స్టేట్స్‌లో 4.3 కోట్లు వరల్డ్ వైడ్‌గా డే 1 5.2 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినా స్టిల్ టాప్ ప్లేస్‌లో రన్ అవుతుంది. టోటల్ గ్రాస్ 5.7 కోట్లకు చేరుకుంది. టాప్ ప్లేస్‌లో నెంబర్ 1గా నిలిచింది 'మురారి' మూవీ. డే 1 నైజాంలో 2.90 కోట్లు కలెక్ట్ చేయగా అండ్ 'ఖుషి', 'గబ్బర్ సింగ్' మూవీ కూడా బీట్ చేసింది. మహేష్ బాబు గారి స్టామినా ఏంటో చూపించే ఫిల్మ్. అండ్ టోటల్ గ్రాస్ వచ్చేసి వరల్డ్ వైడ్‌గా 9.12 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేస్తూ అండ్ ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది ఈ మూవీ. మరి ఈ మూవీస్‌లో ఏ మూవీ రికార్డ్ బ్రేక్ చేస్తుందో అంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టేక్ కేర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.